నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సంజీవరావు, చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, చిరంజీవి హాస్పిటల్స్, హైదరాబాద్ అండ్ ఆల్. ఇవాళ మనము ఫుట్ అల్సర్ అంటే కాళ్ళలో పుండ్లు ఇవి ఎందుకు పడతాయి, దీని కారణాల గురించి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ కాళ్ళలో పుండ్లు పడడానికి చాలా కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా షుగర్ వల్ల పుండ్లు పడటం చాలా కామన్గా వింటుంటాం. సో ఈ షుగర్ వల్ల పుండ్లు పడడం అనేది చాలా సహజంగా అందరూ నోట మాట వింటుంటాం. షుగర్ వల్ల కాళ్ళలో పుండు అయిందండి. సో ఈ పుండుని అందరూ అనుకున్నట్టు ఉట్టి షుగర్ వల్లే పడుతుందని అనుకుంటే తప్పండి. ఈ పుండ్లకి గల కారణం లోపల షుగర్ వల్ల రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల వాస్కులర్ ఇస్కీమియా అనేది డెవలప్ అవటం వల్ల కూడా కాళ్ళలో పుండ్లు పడతాయి. మనం ఎలా గ్రహించవచ్చు అంటే, ఈ పుండ్లు మన రెగ్యులర్ షుగర్ పుండ్లు ఆయింట్మెంట్ ఇలాంటివి రాసినా తగ్గిపోతాయి, కానీ షుగర్ కంట్రోల్ చేసుకొని ఇలా ఆయింట్మెంట్ వల్ల తగ్గుతాయి. కానీ ఇలాగా వాస్కులర్ వల్ల వచ్చే పుండ్లు మనం ఎన్ని చేస్తున్నా పెరుగుతూ ఉంటుంది, కానీ తగ్గదండి. నొప్పి కూడా వస్తూ ఉంటుంది, నడవలేకపోవడం జరుగుతుంటుంది, కాళ్ళలో తీవ్రమైన నొప్పి రావడం జరుగుతుంది. ఇలాంటి పుండ్లని మనము వాస్కులర్ ఇస్కీమియా పుండ్ల కింద గ్రహించాలి. గ్రహించి ముందుగానే మన వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే ఇప్పుడు డాప్లర్ టెస్ట్, ఏబిఐటిబి అనే టెస్ట్ ఉంటుంది. వాస్కులర్ ల్యాబ్ ద్వారా మనకి అత్యవసరమైన ఇలాంటి టెస్ట్లన్నీ మన చిరంజీవి హాస్పిటల్లో ఉన్నాయి. సో ఇలాంటి టెస్టులు చేసుకొని వెంటనే మనము దానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్మెంట్ చేస్తామండి. కొన్నిసార్లు ఉత్తమ మందులతో ఇంప్రూవ్మెంట్ చేస్తాము, కొన్నిసార్లు యాంజియోప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా చేస్తాం, కొన్నిసార్లు బైపాస్ కూడా చేస్తాం. సో ఎప్పుడైతే మనకి ఈ మూడు చేసుకొని తర్వాత పుండు మాండడానికి చక్కటి డ్రెస్సింగ్స్, అడ్వాన్స్డ్ డ్రెస్సింగ్స్ ఇప్పుడు వచ్చినాయి. లైక్ థర్మల్ మ్యాట్రిక్స్ అంటే కృత్రిమ చర్మం కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అలాంటి కృత్రిమ చర్మం కూడా మనము వేసుకుంటాం, చేసుకోవచ్చు. తర్వాత దానికి ప్రాపర్ యాంటీబయాటిక్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, అలాంటివి వాడుకుంటూ శుభ్రం చేసుకుంటా బ్యాక్ డ్రెస్సింగ్ అనేది కూడా వాడుకుంటారు. ఇవన్నిటి కలిపి తీసుకుంటే మనకి వెంటనే పుండు మానిపోవటము, మీ కాలు వేళ్ళు పోకుండా మరియు కాలు తీసేయకుండా కూడా కాపాడచ్చు. థ్యాంక్ యూ.